జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. మా ఇంట్లో 3 ఎకరాల స్టాంపులు, 2 ప్యాస్ పుస్తకాలు, ఒక అకౌంట్ పుస్తకం, పచ్చేది బంగారం తీసుకుపోయిందండి. నా 4వ కూతురు కొట్టు చేసుకోపోయింది. అమ్మ తెచ్చి అంటే ఏం లెక్క చేయటంలా పోలీస్ స్టేషన్కి ఇక్కడికి వచ్చి ఎస్ఐ పేరు అవసరం లేదు, చెప్పు సమస్య చెప్పు. పేరు అవసరం లేదు, ఎస్ఐ గారి మనకెందుకు చెప్పు. ఎప్పుడు తీసుకెళ్ళింది? ప్రధానం జరిగిందండి. చచ్చిపోయినాక వచ్చి నేను ఈ 3 ఎకరాలు సెంటర్లో చూసి నాకు పెట్టించమాట. నీకెట్టి పెట్టిస్తానమ్మా, మీకు 4 ఎకరాలు చుడుసుగడ్డ పెట్టా, మరి నేనుండి అన్నం తినడానికి, మరి ఈ 3 ఎకరాలు నీకు పెడితే మరి ఈ పిల్లలకు భర్త లేదండి. ఆమెకి 2 పిల్లలు, 2 ఎకరాలు కౌలుతున్నాం ఈ పిల్లలు. నాకే పెట్టు అంటారు అని సుగుణంగా చూసి సుగుణంగా తింటుందని చెప్పు అన్నారు. నా ప్రాణం పోయినా చెప్పనట్ట. వాణి, నాగలక్ష్మి, దాసర కోటయ్య, వెంకటేషు అందరూ సార్ అప్పులు తీసుకున్నారు. బాగాలేదని అప్పులు తీసుకున్నారు. అప్పులు కట్టట్లేదు, చీట్లు కట్టలేదు. లాస్ట్ మనం ముంచేసి మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద వేసారు సార్. ఇంకా అందరికీ ఏమని ప్రసారం చేయాలి, చీట్లు డబ్బులు అలా కట్టాలా చీట్లు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు సార్. నా ఇంటి మీద కొంత రాళ్ళు వేశారు సార్. రాళ్ళు వేశారు, రాళ్ళు సిమెంట్ రాళ్ళు వేశారు. నా ఇల్లు కాలు కొట్టారు. తిరుపతమ్మ అనే అమ్మాయి, నాగలక్ష్మి అనే అమ్మాయి, వాణి అనే అమ్మాయి, అందరూ వీళ్ళందరూ ఒకే కుటుంబం సభ్యులు సార్. వీళ్ళు చనిపోతే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, అంతకుముందు 2 సార్లు ఇచ్చాను సార్. రమ్మని పిలుస్తుంటే రావట్లేదు సార్. మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటే అక్కడ మా తమ్ముళ్ళని, మా చెల్లెల్ని మమ్మల్ని అవమానం చేస్తున్నారు సార్. అవమానం పాలు చేస్తున్నారు. మంగళగిరిలో అయితే అటక్ చేపించారు. మా బాబాయ్ కొడుకులకి చెయ్యిరిగిపోయింది. మా బాబాయ్ని పట్టుకు వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తే 2-3 సార్లు వచ్చి సార్ వాళ్ళు వచ్చి నా ఇల్లు ఫోటోలు తీసుకొని పగలు కొట్టారు. స్టేషన్కి రావట్లేదు సార్.